హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'ద రాజా సాబ్' మూవీ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ఎలా అనిపించింది ట్రైలర్? ఈ ట్రైలర్ చూసిన తర్వాత హోప్ గాని, హైప్‌గా నచ్చిందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన మూవీ టీమ్ వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ గాని, ట్రైలర్ గాని, అలాగే సాంగ్స్ గాని ఏది ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేసినా గూడా హోప్ గాని, హైప్ గాని రాలేదనమాట. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ఓవర్ ప్రమోషన్స్ మామూలు చేయలేదు. మొన్న గూడా అంతే అనమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మామూలుగా ఓవర్ యాక్షన్ అయితే చేయలేదనమాట. సెకండ్ ట్రైలర్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందనేసి చాలా ఓవర్ యాక్షన్ అయితే చేశారు. కానీ ఎప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం తప్పులేదనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే అంతా బాగుందనమాట ట్రైలర్ అనేది. నెక్స్ట్ లెవెల్ భయ్యా! ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది భయ్యా ట్రైలర్ అయితే. ట్రైలర్‌లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా వీఎఫ్ఎక్స్ అనమాట. మనకు టీజర్‌లో గాని, ట్రైలర్‌లో గాని వీఎఫ్ఎక్స్ అనేది చాలా తేడా కొట్టింది. ఆ దయ్యాలు ఉన్న సీన్స్ గాని, ఆ కోట ఉన్న సీన్స్ గాని మిగతా అన్నీ గూడా చాలా తేడా కొట్టినాయి. కానీ దీంట్లో చాలా మంచిగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ వీఎఫ్ఎక్స్ గాని, ఆ కలర్ గ్రేడింగ్ గాని, సీజీ వర్క్ గాని చాలా మంచిగా పర్ఫెక్ట్ అయింది భయ్యా! నాకైతే నచ్చింది. ట్రైలర్‌లో అయితే చాలా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి భయ్యా! కానీ ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అలాగే మన విలన్‌గా చేసే సన్నీ దత్ గారు గూడా చాలా ఇంపార్టెంట్ రోల్ కనబడుతున్నారు. ఆయన యాక్టింగ్ కూడా చింపేశారనిపించింది భయ్యా ట్రైలర్‌లో చూస్తుంటే. అలాగే మనకు ఎమోషనల్ సీన్స్ అనమాట. చాలానే ఉన్నాయి భయ్యా ఎమోషనల్ సీన్స్. ఎలాగో మన ప్రభాస్ గారైతే ఎమోషనల్ సీన్స్‌లో అయితే చింపేశారనమాట. అవి కూడా చాలా మంచిగా వర్కౌట్ అయితే హ్యాపీ అని చెప్పుకోవచ్చు మూవీలో అయితే. ట్రైలర్‌లో క్రొకొడైల్ సీన్ అయితే ఉంది. అదైతే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన ప్రభాస్ అన్న మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే లుక్స్ అనమాట. సాంగ్స్ అయితే లుక్స్ అయితే తేడాగొట్టాయి. కానీ దీంట్లో లుక్స్ అయితే అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ అయితే బావుంది. ఇంకా మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే మన తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఏమన్నా కొట్టావన్నా నువ్వు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపేసిందని చెప్పుకోవచ్చు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ట్రైలర్‌లో నాకు నచ్చింది ఏంటిదిరా అంటే ఒకటే ఒకటనమాట. అదే నాకు లాస్ట్‌కి వచ్చిన జోకర్ లుక్ అనమాట. అంత పెద్ద వర్కౌట్ కాలేదనిపించింది. ఓకే. దాంతోటి ఏమన్నా మంచి సీన్ గనక ఉంటే అది హ్యాపీ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఆ లుక్ తోటి ఏం చేస్తాడో మన మారుతి గారైతే. అలాగే ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ గాని, కామెడీ సీన్స్ గాని, ఎలివేషన్ సీన్స్ గాని, అలాగే వీఎఫ్ఎక్స్ గాని అన్నీ గనక మంచిగా వర్కౌట్ అయితే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అవుతది భయ్యా! నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్ అనేది అన్నీ మనకైతే వర్కౌట్ చేసి అయితే ట్రైలర్ అనేది కట్ చేశారనమాట. నాకైతే అలాగే అనిపించింది. మరి మీకు కూడా ఇలాగే అనిపించిందా? కిందైతే కామెంట్ చేయండి. ఓవరాల్‌గా అయితే నాకైతే నచ్చేసింది భయ్యా! బావుంది ట్రైలర్. చాలా హైప్, చాలా హోప్ అయితే వచ్చేసింది ట్రైలర్ చూసిన వెంటనే నాకైతే. మరి మీకెలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి 'ద రాజా సాబ్' సెకండ్ ట్రైలర్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.